తెలంగాణ మంత్రివర్గం సమావేశం కాబోతోంది. ఎజెండాలో రాజీవ్ యువ వికాసము రైతు భరోసా తేదీ బనకచర్ల కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక కీలకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ కాబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరగబోతోంది. యువ వికాసం, వానాకాలం పంటలు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతపై సమీక్షించబోతున్నారు. కాళేశ్వరం, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కమిటీ రిపోర్ట్ పైన కూడా చర్చిస్తారు. ఇంకా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది కేబినెట్. మా ప్రతినిధి ప్రభాకర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రభాకర్, నేను చెప్పినవి కాకుండా ఇంకా ఎజెండాలు ఏమైనా చేర్చారా? అండ్ ఈ ఎజెండా ఏంటి? మెయిన్ వేటి మీద డిబేట్ చేస్తారు? 3 గంటలకు క్యాబినెట్ ప్రారంభం కాబోతుంది. క్యాబినెట్లో చాలా కీలకమైన అంశాలే ఇంతకుముందు మీరు చెప్పినవే కాకుండా విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి, కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించిన రిపోర్ట్ను కూడా క్యాబినెట్ ముందుకు తేనున్నారు. దాంతోపాటుగా ఎన్డీఎస్సీ రిపోర్ట్ పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను క్యాబినెట్ మంత్రులందరికీ కూడా చూపించనున్నారు. ఏ విధంగా ఎన్డీఎస్సీ రిపోర్ట్ వచ్చింది, ఏ విధంగా ఎన్ని అంశాలను దీంట్లో చెప్పారు, ఏ లోపాలను ఎత్తి చూపారు, అసలు మేడిగడ్డ కుంగుబాటు నుంచి ఇప్పటి వరకు మొత్తం రిపేర్ చేయొచ్చు అంటూ బీఆర్ఎస్ వాదిస్తున్న నేపథ్యంలో క్యాబినెట్ దీనిపైన పూర్తి స్థాయిలో డిస్కస్ చేయనుంది. దాంతోపాటుగా కమిషన్కి సంబంధించిన, కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన రిపోర్ట్ను కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎంక్వైరీ అయిపోయిన తర్వాత దానిపైన కూడా ఏం చేయాలనే దానిపైన క్యాబినెట్ డిస్కస్ చేయబోతుంది. దాంతో పాటుగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారం పైన కూడా క్యాబినెట్ డిస్కస్ చేయబోతుంది. దాంతోపాటుగా ఇక వెల్ఫేర్ స్కీమ్స్ అయిన రాజీవ్ యువ వికాసం జూన్ 2న లాంచ్ కావాల్సి ఉంది. అది కొన్ని కారణాల వల్ల, కొంత స్క్రీనింగ్ కాకపోవడం వల్ల పోస్ట్పోన్ అయింది. సో దానికి సంబంధించి విధి విధానాలను మరొకసారి ఖరారు చేసే షెడ్యూల్ని ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటు వానాకాలం పంటలు, రైతు భరోసాకు సంబంధించిన అంశాలు, వీటన్నిటిపైన కూడా క్యాబినెట్ చర్చించబోతుంది. ప్రధానంగా అయితే ఇప్పుడున్న నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్కి సంబంధించి, అట్లాగే ఎన్డీఎస్సీ రిపోర్టు, విజిలెన్స్ రిపోర్టు, ఈ అంశాలపైన ప్రధానంగా ఫోకస్ చేయబోతుంది. తెలంగాణలో కొత్త రోడ్ల ఏర్పాట్లకు సంబంధించి కూడా ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది. దాదాపుగా 20,000 కిలోమీటర్లకు పైగా రోడ్లను నిర్మించడానికి ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తుంది. అటు పంచాయతీరాజ్ కానీ, లేకపోతే R&B కానీ. సో ఈ రోడ్లకు సంబంధించి కూడా ఒక క్లియరెన్స్ రాబోతుంది. దాంతోపాటుగా ఉద్యోగులకు సంబంధించిన డిఏ నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టిని కలిసారు ఉద్యోగ సంఘాల నేతలు. సో ఒక డిఏను విడుదల చేయాలనేది అయితే ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. సో దానిపైన కూడా క్యాబినెట్ డిస్కస్ చేసి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్ ప్రభాకర్.